దేవుని మీద బాగా ఆనుకున్నటువంటి పిల్లలకి దేవుడిస్తున్న మంచి 10 వాగ్దానాలు. ఆ మొదటి వాగ్దానం ఏంటో, భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో, ఎంతగా దేవుడి మీద ఆధారపడ్డాడో ఆ మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం తీయండి. ఇది ఈరోజు మీ అందరికి ఊపిరి పోసే మాటలు. ఈరోజు మీ అందరికి కూడా కీర్తన గ్రంథం 18వ కీర్తన 32వ వచనాన్ని మనం చూద్దాం. మీకు ఇమేజ్ కూడా చూపిస్తాడు మీకు స్క్రీన్ మీద. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, ఓకే. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. 18:32 తల్లి. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, ఎస్, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. చాలు. ఏమన్నా చెప్పండి, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. ఇప్పుడు చెప్పండి, మనకు బలాన్ని ఇచ్చేది ఎవరు? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి అన్న కానీ మౌనం కూర్చోమని చెప్పాలా? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? మీరు దేనికి వచ్చారు? మీరు వెంకటప్పగాళ్ళు వచ్చారా, లేకపోతే పెద్ద హాస్పిటల్ కోమాలో ఉన్న వాళ్ళు వచ్చారా? నేను అడిగిన దానికి మీరు నాకు సమాధానం చెప్పండి. సిగ్గుపడకండి, భయపడకండి. ఒక మాట 2 సార్లకి మీకు నేను అందిస్తాను. మీరు తర్వాత చెప్పండి. నేర్చుకోండి. మీరంతా బైబిల్ నేర్చుకునే వాళ్ళంగా మనం ఉండాలి. పాఠశాలలో, దేవుని మందిరంలో. మన దేవుడు ఎవరట? మనకేమిస్తాడట? బలమును అనుగ్రహించువాడు. భక్తుడు అడుగుతున్నాడు దావీదు. ఇప్పుడు ఒకసారి అందరు తీయండి, 18వ కీర్తన తీయండి. నేను కూడా తీస్తాను. ఇప్పుడు నేను చదువుతా చూడండి ఒకసారి. 18వ కీర్తనలో దావీదు గారు ఎందుకు ఈ సందర్భాన్ని తీసుకొని వస్తున్నాడు అని మళ్ళీ ఆ 32వ వచనం ఒకసారి వాళ్ళ కోసం ఒక్కసారి చదువు వట్టిగా. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. అది యథార్థ మార్గములో నడిపించువాడు ఆయనే. ఓకే, బాగుంది. ఇంతకీ దావీదు గారు ఎందుకు బలాన్ని గురించి అడుగుతున్నాడు? బలం దయచేయమని అడుగుతున్నాడు అంటే బలహీనపడ్డా, భయపడ్డా, ఏ విషయంలో అడుగుతున్నాడో మీ అందరికి చెప్తాను. సౌలు రాజు శత్రువులను తీసుకుని, సైన్యాన్ని తీసుకొని దావీదు వెంటబడుతూ ఉన్నాడు. దావీదును చంపడానికి కారణం ఏదో దావీదు తప్పు చేశాడని కాదు, అసూయపడ్డాడు. అతడికి 10,000 దండాలు, నాకు 1000 దండాలు ఏంటి? అసలు వాడు ఒక మేకలు మేపుకునేవాడు, పశువులు గొర్రెలు కాపరి. నాకేంటిది? సౌలు కోప్పడ్డాడు. అక్కడి నుంచి మొదలుకున్నాడు, వెంటబడుతున్నాడు, చంపడం ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, సౌలు వెంటబడుతున్నాడు అంటే ఇక్కడ మనకేం గుర్తు రావాలి అంటే సౌలులో సైతాన్ వచ్చేసింది. ఏమొచ్చింది? సైతాన్ వచ్చింది. మీకు వెనక వైపు నేను కనబడకపోతే ఎదురుగా కూర్చోండి మంచిగా. కనిపించిన వాళ్ళు నాకే కనబడాలి మీరు. ఓకే, మీ నిద్రపోయిందో నాకు తెలియదు, మీరు సొంగారుతుందో నాకు తెలియదు, మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కదా. నాకందరూ కనబడి తీరాలి. వాక్యం జాగ్రత్తగా తల్లపైకి ఎత్తి. ఇక్కడ మీ అందరితో దేవుడు చెప్తూ ఉన్నమాట, సౌలు దావీదు మీద పగబట్టాడంటే అది అసూయ వల్ల మనం అంటున్నాం ఒకటే, కానీ ఇంకొకటి ఏంటంటే ఈ అసూయ ఎప్పుడు వచ్చేసిందో అతనిలోకి దెయ్యం వచ్చేసింది, దురాత్మ. అందుకే ఈట తీసుకొని, ఒకవేళ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కాకపోయినా మీకు టీవీలో మీకు కనబడి చూడండి, అక్కడ ఆ ఈట తీసుకొని సౌలు, అది చూపించినాను, ఆ ఈట తీసుకొని సౌలు ఏ విధంగా దావీదును పొడవబోతున్నాడో చూడండి ఒకసారి. మీకు ఇమేజ్ చూపిస్తాడు మీకు. దావీదుని అది పొడుస్తూ ఉన్నాడు. ఇట్లా ఎన్నోసార్లు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ, విలువైన సమయం కదా, మీరు ఎంతో పనులన్నీ మానుకొని వచ్చారు కదా, ప్రేమతో వచ్చారు కదా, దేవుడి కోసం వచ్చారు కదా. అయితే మీ అందరికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే దావీదు వెంట సౌలు పడుతున్నప్పుడు దావీదు కూడా చంపగలడు సౌల్ని. ఎందుకు? గొలియాదుని కూడా చంపాడా? చూపి, ఆ ఇమేజ్ చూపి. గొలియాదు ఎడ చంపాడు గొలియాదుని? మామూలు కాదు, గొలియాదుని అమాంతం చంపేశాడు ఒక్కడే. చిన్న పొట్టిగా ఉంటాడు, మేకలు మేపేవాడు. కానీ అంతమంది చుట్టూ జనం ఉన్నారు, కానీ ఒక్కడే వెళ్ళి
గొలియాదుని చంపేశాడు. మరి ఆ విధంగా అంతమంది అజానుభావాలు అక్కడున్న దావీదు ఒక్కడే అంతమంది ముందు వెళ్ళి చంపిన వాడు ఇప్పుడు సౌలును చంపలేడా? చంపుతాడు. కానీ విషయం ఏంటంటే ఇతడు దేవుడి మీద ఆధారపడుతున్నాడు, అభిషేకించబడ్డాడు కాబట్టి సౌలు మనం చంపకూడదు. ఇక తర్వాత దావీదు ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో, ఎందుకు ఈ మాట అన్నాడు, నాకు బలమును అనుగ్రహించుము, ధరింప చేయము అనే పదం ఎందుకు కొడుతున్నాడు? నన్ను యథార్థ మార్గంలో నడిపించు, నీ బలం లేకపోతే నేను యథార్థంగా నేను నడవలేను అంటున్నాడు. ఈ సందర్భం ఎందుకన్నాడని మీరు ఆ 18వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మొదట్లో చిన్న పుట్నోట్లు చిన్న చిన్న పైన చిన్న అక్షరాలతో ఒక మాట అక్కడ చూడండి ఒకసారి. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రులందరి చేతిలో నుండి, ఎవరి చేతిలో చెప్పండి? అతని శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా, నేను మొదటి వచనం, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకునగను, భక్తిహీనులు వరద పొరుల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆమె చప్పటి గట్టిగా ఒకసారి, నా దేవునికి నేను ప్రార్థన చేశాను. ఇది పరిస్థితి. దావీదు వెంట శత్రువులు పడుతూ ఉన్నారు, అనగా సౌలు రాజు యొక్క మనుషులు, సైనికులు. ఆ టైంలో దావీదు అడుగుతున్నాడు, అయ్యా నాకు బలం ఇవ్వయ్యా. ఏమన్నాడు చెప్పండి? నాకు బలాన్ని దయచేయ్యా, నాకు బలం లేదు, నాకు బలం దయచేయి, యథార్థ మార్గములో నన్ను నడిపించు. ఆహా, ఈ మాట మాట్లాడాలంటే అందరి వల్ల కాదు. ఆయన మీద ఆనుకుంటేనే అనగలం, ఆయన మీద ఆధారపడితేనే మనం అనగలం. అందుకే ఇప్పుడు దావీదు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు ఎవరు అన్నప్పుడు మీరేం చెప్తారు? ఇప్పుడు నాకు బలమును అనుగ్రహించువాడు. ఆమేన్. ఏమనుగ్రహిస్తాడు? బలాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు, ఒకటి. రెండోది, ఆయన సొమ్మసిలిన వారికి ఏం చేస్తాడో చూడండి. ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉందో చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఆమేన్. చప్పుడు గట్టిగా సరే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసేవాడు కూడా ఆయనే. ఐయామ్ అంటున్నాడు, నేనే నీకు బలాన్ని అనుగ్రహిస్తాను. సొమ్మసిల్లినప్పుడు, కృంగిపోయినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నిటూర్పులో ఉన్నప్పుడు, నువ్వు దేవుని మాటలు వినడానికి వస్తున్నావు చూడు, ఆ వచ్చినప్పుడు ఈ మాటలు గుర్తుపెట్టుకోమంటున్నాడు. నువ్వు ఎందుకు వచ్చావు తెలుసా? నీ దీనస్థితిలో దేవుడి మాటలు విని బలం పొందుకోవడానికి వచ్చావు. నీ కష్టకాలంలో దేవుడి మాటలు విని నేను ఓదార్చబడాలని వచ్చావు కదా. అయితే నా మాటలు ఇప్పుడు విను, నీకోసమే మాట్లాడుతున్నా అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నేను ఇందులో ఓడిపోతున్నాను, ఇందులో నేను గెలవలేకపోతున్నా, ఇది నేను సాధించలేకపోతున్నా, ఇది నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నేను సాధించగలనా, నేను ముందుకు వెళ్ళగలనా, నేను రాణించగలనా, నేను ఎక్కగలనా అనుకుంటున్నావా? ఇప్పుడు అన్నాడు, ఏమన్నాడు? సొమ్మసిల్లిన వారికి. దీనికి పాట కూడా ఉంది కదా. ఏ పాట అని చెప్పండి.
సోలిపోవలదో మనసా, సోలిపోవలదో, చప్పట్లే, సోలిపోవలదో మనసా, సోలిపోవలదో, నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా? కాబట్టి సోలిపోవద్దు, నువ్వు అలసిపోవద్దు, సమ్మసిల్లిపోవద్దు, నీరసిల్లిపోవద్దు. నిన్ను బలం పరిచే దేవుడున్నాడు, ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. ఆయన నీకు బలాన్ని ఇవ్వాలంటే పూర్తిగా నీవు ఆయన మీద డిపెండ్ అయిపోవాలి, ఆనుకోవాలి ఆయన మీద. ఆమేన్. ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో ఆయన నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నీవు ఆయన మీద ఆనుకున్నావు, ఎందుకు భయపడతావు? వస్తలేదు, నువ్వు ఆనుకున్నావు, నీకు బలాన్ని ఇస్తాడు. బలాన్ని ఇకపోతే సైన్యమంతా వెంటబడుతుంటే గొలియాతు మార్చినటువంటి దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు ప్రార్థన చెప్పండి? నాకు బలమును ధరింపచేయుము ఆయన, ఆయనే నన్ను యథార్థ మార్గములో నడిపించువాడు ఆయనే. నడిపించు నానావా నారి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. ఎంత ఆ భక్తులు పాడినోళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ మహాభక్తులండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాయబడిన పాటలండి ఈ పాటలు. అది పేతురు గారు సముద్రం మీద వెళ్తున్నప్పుడు, అయ్యా నన్ను నడిపించయ్యా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభా జయము, వెదకినను ప్రతిఫలం. చాలు అంటే నడిపిస్తాడు ఆయన. మీరు పాడతారు కదా, నడిపిస్తాడు నా దేవుడు నైనా. ఒక మాట చెప్పినప్పుడు మీరు చదువుకునే ఈ మాటలని, బైబిల్లో మాటలని కూడా ఏంటనుకున్న దావీదు పాడిన పాటలు అయ్యి. ఏంటి? దావీదు పాడిన పాటలో, దావీదు గారు పాడిన పాటల వల్ల ఎంతటి కృప పొందుకున్నాడు అసలు దావీదు గారు. అందుకే మీ అందరికి ఎప్పుడు చెబుతా, పాటలు నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి. మన సంఘంలో ఎందుకనుకో మీ అందరు నేర్పింది మాకు రాకనా, కమ్మంగా పాటలు పాడతాం, ఇందులో డౌట్ లేదు. పుస్తకం లేకుండా పాడతాం, డైరీ లేకుండా పాడతాం. తెలుసా? పోయిన అంతకుముందు 4 వారాల క్రితం నేను పాటలు ఎక్కువ పాడలేక, సార్ ఈరోజు ప్రసంగం ఎక్కువ వినలేకపోయాం, పాటలు ఎక్కువ విన్నాం, ప్రసంగం చెప్పండి సార్ అన్నారు కొంతమంది పాటలు బాగున్నాయి, పాటలు పాడితే మంచి ఉద్యోగంగా ఉంది, పాటలు పాడమన్నారు కొంతమంది. కానీ మీ అందరికీ నేను నేర్పిస్తూ ఉన్నాను. కనీసం ఇన్ని సంవత్సరాలు చర్చికి పోతున్నావుగా, నీ ఓనుగా ఎప్పుడైనా ఒక పాట పాడగలవా దేవుడి గురించి? పోనీ లోకంలో నీకేమి రావంటే చెప్పు, రావా? నేర్చుకోలేదా నీవు? ఒకప్పుడు నీకు వంట వచ్చా? అన్నం వంట వచ్చా? కూర వంట వచ్చా? ఒకప్పుడు నీకు పని చేయటం వచ్చా? ఏమీ రాదు. మరి అన్నీ నేర్చుకున్నావు, కానీ దేవుడి కొరకు ఏమి నేర్చుకున్నావు? రావటం, ప్యాన్ వేసుకోవడం, కుర్చీలో కూర్చోవడం, నీకు ఆడన కానుకీయడం, పోవటం, మళ్ళీ రావడం, మళ్ళీ 6 రోజులు. సరే మంచిగా బతికేవో ఎలా బతికేవో నీ ఇష్టం అనుకోండి. మొత్తానికి అయితే వస్తావు, కూర్చుంటావు, వింటావు, పోతావు. ఏంటంటే భక్తుడిని, క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని పరలోకం ఎత్తాడు, నిత్య జీవం ఎత్తాడు. ఏమి నేర్చుకున్నావు ఆయన గురించి? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సేవకుడిగా, ఏమి నేర్చుకోండి, 4 మాటలు రాసుకొని వచ్చి మీరు చెప్పాను, ఏమనుకుంటారు మీరు? దావీదు గారు రాసిన 150 కీర్తనలో 75 కీర్తనలు ఆయన ఒక్కడే అట. ఆయన మాటలు, నా కోట నువ్వే, నా కొండ నువ్వే, నా ఆశ్రయదుర్గం, నా ప్రాకారం, నా శైలం, అవన్నీ కూడా అయ్యే కదా మనం మాట్లాడకూడదు. కోటయు నీవే, నా కొండయు నీవే, ఆశ్రయం నీవే, ఆధారము నీ, అదే కదా మనం అనుకుంటుంది. ఇప్పుడు ఆయన ఆశ్రయం. పాడండి, పాటలు కూడా నేర్చుకోండి. మన వాళ్ళకి ఎందుకు రావో చెప్పమంటారా? రియల్ చెప్పండి. క్రైస్తవులు చెప్తున్నాం, క్రైస్తవేత్తలు లైవ్లో చెప్తున్నా, క్రైస్తవేత్తలకు కాదు కానీ క్రైస్తవులు చెప్తున్నా. ఎందుకు పాటలు కొంతమంది దేవుడి పాట రావంటే వాళ్ళకి సినిమా పాటల మీద ఉన్న పిచ్చి, దేవుడి పాటల మీద లేదు. ఆమేన్. ఇది రియల్.
ఇది ఎవరు కాదన్నా బాధపడ్డా గుర్తుపెట్టుకోండి, సినిమా పాటలు పాడే వాళ్ళని ఇష్టం ఉన్న వాళ్ళకి దేవుడి పాటలు ఇష్టం ఉండదు. కానీ దేవుడి పాటలు నేర్చుకో, అస్సలు లైఫ్ ఆటోమేటిక్ మారిపోద్ది. బైబిల్ మొత్తంలో దావీదు గారు పొందినంత కృప ప్రపంచంలో ఎవడ పొందల. కారణం ఏంటంటే దావీదు గారు రాసిన కీర్తనలే ఈరోజు 6 నెలల వరకు ఇదే వాక్యం అందరికీ. ఆమేన్. ఇదే నాకు బలము ధరింపజేయవాడు నీవే. నాకు చొక్కా వేసుకున్నట్లుగా ఎలాగ చొక్కా ధరించుకున్నాను అలాగే నీ బలాన్ని కూడా నాకు ధరించు. అలా ఉన్నాడు కాబట్టి కదా గొలియాదును హతమార్చాడు, సింహాన్ని హతమార్చాడు, ఎలుగుబండిని హతమార్చాడు. ఇశ్రాయేలుల యొక్క సామ్రాజ్యాన్ని 40 ఏండ్లు 3 పువ్వులు 6 కాయల్లాగా పరిపాలించింది దావీదు మహారాజు ఒక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వెంటన్నా వెళ్ళిపోతున్నాం. మరి దావీదు గారిని ఎందుకు ఫాలో అవ్వట్లేదు మీరంతా? మీరు ఎందుకు? నాకు పాట వచ్చండి, నేను నేర్చుకున్నాను, చేయి చూపించండి చూద్దాం. నాకు పాట వచ్చు, నేను దేవుడి కోసం పాడతానో చేయి చూపించండి. వచ్చిన చూపించండి. రారా? వెరీ గుడ్, మంచిది, థ్యాంక్ యూ. మీకు రావా? బుర్ర తక్కువ మీకు, చేయి అంత లేట్ లేపారు మరి. మీకు రా, ఇప్పుడే కదా గ్రూప్ చెప్పింది మీకు. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్, ఎత్తారు, వెరీ గుడ్, దేవుని స్తోత్రం. ఇప్పుడు మిగతా ఎత్తన వాళ్ళంతా కూడా పాట వచ్చు మీ అందరికీ? దేవుడి పాటలు వచ్చా? మైక్ వచ్చింది మీ దగ్గరికి ఇప్పుడు. మరి తప్పిస్తుంది అనుకుంటారు. ఒట్టి చేయదు, అట్ట కుదురుదాం, ఒట్టి చేస్తే అబ్బా అట్టే పప్పులే వడకం. ఓకే, దించండి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక పాట పాడతాను మీ అందరినీ. అమ్మా కోడి కూర వండితే నువ్వే వండాలమ్మా అని అనుకోండి. అయ్యా కానుక ఇస్తే నువ్వే పెద్ద కానుక ఇస్తావయ్యా అన్న. నీకు ఎట్ట ఉంటుంది? కొంచెం హుషారంగా ఉంటుంది, కొంచెం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నేను పొగుడుతున్నాం కాబట్టి. పాట కూడా అదే, ఆయన్ని పొగడండి. దేవదూతల బాడి దేవుడిని అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పొగుడుతున్నారు. మరి మీరెందుకు పొగడరు ఆయన్ని? అసలు ఈ మందిరంలోనే పాట పాడబోతే ఇంట్లో నువ్వేం ప్రార్థన చేస్తావు? రాదు, నడవదు. నువ్వు నిజంగా ఒక్క పాట నేర్చుకో జీవితంలో దేవుడి దగ్గర. అసలు ఇంట్లోకి వెళ్ళి ఆ పాటే నీకు గుర్తొచ్చుద్ది ప్రార్థనలో. అప్పుడు ఆ పాట గుర్తుపెట్టుకొని, నా తల్లివి నువ్వే, నా తండ్రివి, నా కొండవే, నా ఆశ్రయం ఆశ్రయం, నా ఆశ్రయదుర్గం, నా ప్రాకారం, నా శైలం, నా వెనక ముందు ఆవరించి నీ చెయ్యి నా మీద ఉంచవుతా. అయ్యా ఇంత గొప్పవాడవయ్యా, అగ్ని నేత్రం వెళ్ళినవాడు, అగ్ని జ్వాలల వంటి నేత్రం వెళ్ళి మహనీయుడు అయ్యా, సర్వాధికారివి, సర్వంతరయామివి, సర్వకృపాదేవి ప్రభువ, సకల సకల చరాస్తుల కారకుడు, మొదటివాడు కడపటివాడు. ఇలా అనుకుంటూ మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంత ఆనందపడతాడో తెలుసా? అందుకే మీకు ఈరోజు నేర్పిస్తున్నాడు దేవుడు. ఆ 18వ కీర్తన అంతా 7 వచనాలు మీరు చదివితే అంతా అదే ఉంటుంది. నా కోట, నా కొండ, నా శైలం, నా దుర్గం, నా ప్రాకారం, నా ఆశ్రయం ఉంటుంది. ఇదంతా కూడా ఒక పాట రాశాడు దావీదు గారు. శత్రువులు వెంటబడుతున్నప్పుడు రాశాడు. మీరు కూడా ఏ విషయంలో కృంగిపోతున్నారో నాకు తెలియదు, ఏదో లేక కృంగిపోతున్నారో తెలియదు. అప్పుల్లో ఉన్నారో, రోగాల్లో ఉన్నారో, అప్పుల్లో ఉండి రోగాల్లో ఉండి తిప్పల్లో ఉన్నారో నాకు తెలియదు. కానీ దేవుడిని ఆశ్రయించాడు. 2 మాటలు మనం చూసాం. మనకు బలమును అనుగ్రహించేవాడు, ధరింపజేయవాడు ఆయనే. మంచి మార్గంలో, యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమును ఇచ్చేవాడు ఆయనే. మరి ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఏ విషయంలో సొమ్మసిల్లిపోతున్నారో మిమ్మల్ని బలపరుస్తాడు ఆయన. కృంగిపోని అవసరంలా. మీ ప్రతి కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాడు, మాట తప్పడు ఆయన. అబద్ధం ఆడాడు ఆయన తెలుసా? నిజంగా నీ కన్నీళ్లు తుడుస్తూ ఎందుకని అనుకున్నావు? ప్రార్థనలో ఉన్నప్పుడు మీరు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయండి. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 18వ కీర్తన 39వ వచనాన్ని మీరు చూస్తే, యుద్ధమునకు నీవు చేసితివి, నా మీదికి లేచు వారికి ఏమన్నాడు? నా క్రింద అణచివేసిది. ఆ గొలియాదు చూడు ఎట్లా చేశాడు కిందకి. గొలియాదుని అణిచేశాడంతే. గొలియాదుని అమాంతంగా. కారణం దేవుడి మీద ఆధారపడ్డాడు. అందుకే 84వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడింది చూడండి. 84వ కీర్తన 5 నుంచి 7 వచనాలు మీరు చూస్తే, నీ వలన బలము నందు
నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వెళ్ళొచ్చు. చాలు. నీ వలన బలమునందు మనుషులు. ఏ మనుషుల వల్ల నీ ఒకవేళ బలం పొందుతున్నావేమో గుర్తుపెట్టుకో. దేవుని వలన నువ్వు బలం పొందేవు అంటే ఆ బలం ఎప్పటికీ తగ్గిపోదు. అంటున్నారు మీరంతా? మనుషుల మీద ఆధారపడి, నరుల మీద ఆధారపడి వారి బలాన్ని మీరు ఆశ్రయించి, ఆ వ్యక్తిని ఆశ్రయిస్తే నాకేదో చేస్తాడు, ఆ వ్యక్తి వెంట వెళితే నాకేదో హెల్ప్ చేస్తాడని అనుకుంటే, నిజం చెప్తున్నా, అది ఎప్పటికైనా సరే నిన్ను కొంప ముంచుతుంది. దావీదు మహారాజు అదే మాట్లాడుతున్నాడు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఆమేన్. గట్టిగా అనుకున్నవాడు చప్పుడు గట్టిగా ఒకసారి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ధన్యులు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎవరి వల్ల మీరు బలం పొందుతున్నారో చెప్పండి ఒకసారి. దేవుడు అడుగుతున్నాడు, దేవుని వలన నీవు బలం పొందాలి. దేవుని వలన నువ్వు బలం పొందాలి. ఏ విషయంలో బలహీనం అయిపోతున్నావు? నువ్వు ఏ విషయాన్ని జయించాలా? పాపాన్ని జయించాలన్నా, రోగాన్ని జయించాలన్నా, ప్రతి ఆర్థిక ఇబ్బందిని, అప్పుల సమస్యలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధల్లో, రుగ్మతల్లో నువ్వు జయించాలి అంటే నీకు కావాల్సిన దేవుడి బలం. ఆమేన్. అదే నెంబర్ 1. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, యథార్థ మార్గం నడిపించేవాడు కూడా. చూడండి, ఆయనే 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 నా సంగీతము, ఫలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే అంటాం. అంటే ఆయనే నెంబర్ 1. నెంబర్ 2, సొమ్మసిల్లిన వారికి బలం అనుగ్రహించేవాడు, శక్తిహీనులకు కూడా బలాభివృద్ధి కలుగజేయవాడు. ఇక్కడే 4 కాబట్టి మనకి. ఒకటి బలము ధరింప చేసేవాడు, ఒకటి యథార్థ మార్గం నడిపించేవాడు, 2 సొమ్మసిల్లిన వారిని బలపరిచేవాడు, 3 శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు. 4 మాటలు. అవునా? తర్వాత దావీదన్నాడు, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచు వారిని నా క్రింద అణచివేసిది. ఆమేన్. అది ఏ విషయంలో మీరు కుంగిపోయారో నాకు తెలియదు. అలసిపోయి వచ్చారో, సోలిపోయి వచ్చారో, సమస్యలు వచ్చారో, పాపాన్ని జయించలేకపోతున్నారో, రోగాన్ని జయించలేకపోతున్నారో, అప్పులు జయించలేకపోతున్నారు, చదువులు జయించలేకపోతున్నారు, రాకపోక ప్రయాణాలు జయించలేకపోతున్నారు, వ్యాపారం జయించలేకపోతున్నారా? ఏ విషయంలో మీ రాకపోకలోని, ప్రయాణాలని, డ్యూటీలో, ఉద్యోగంలో ఏ విషయంలో నువ్వు జయించలేకపోతున్నావో అందులో నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి ప్రార్థన చేయి. అప్పుడు ఈ ప్రవచనాన్ని నీకు ఇస్తాడు. ఏ ప్రవచనాన్ని నీకు ఇస్తాడు? యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. యుద్ధానికి ఇశ్రాయేల్ ప్రజలందరూ లక్షలాది మంది ఉన్నారు చుట్టూ. గొలియాదు మధ్యలో ఉన్నాడు. ఆడున్న సౌలు రాజు కూడా బలం సరిపోలా. ప్రార్థనాపరుడైన దావీదు ఒక్కడే వచ్చి వడిసెల తీసుకొని చిన్న రాయితోటి వాడిని కొట్టి పడేశాడు. డబ్బుంటే వాడిని జయిస్తా, ఇదుంటే వాడిని జయిస్తా, డబ్బుంటే కొండ మీద కోతి దిగొచ్చుది అనుకుంటారేమో. అవి పిచ్చి మాటలు అవన్నీ. తెలుసా మీకు? నిన్న ఒక వార్త విన్నారు. నిన్న ఒక ఆయన చనిపోయాడు. ఆయనకి ఎన్ని కోట్లు తెలుసా మీకు? ఆయనకి 75,07,800 కోట్లట. ఎన్ని? అన్ని కోట్లున్నవాడు ఏం జరిగిందంటే తన కన్న కుమారులు కూడా వచ్చి అతని సమాధి చేయలేదట. అర్ధమన్న సావు చచ్చిపోయాడు ఆయన. ఏం చేసుకోను? కోట్లు కాదు, దేవుని యొక్క శక్తి మనకు కావాలి. దావీదు జయించింది దేవుని ఆత్మతోటి జయించాడు. నీ కుటుంబంలో ఏది మీరు జయించాలన్నా దేవుని ఆత్మతో మీరు జయిస్తారు. ఆత్మతో జయించాలంటే ప్రార్థన ఉండాలి. ఆమేన్. ప్రార్థన లేకపోతే వేస్ట్. మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా నీకు తెలియకుండానే యుద్ధంలో జయం పొందుతావు. అది అపవాది
యుద్ధంలో ఉన్నావా, సాతానని యుద్ధంలో ఉన్నావా, పాపమని యుద్ధంలో ఉన్నావా, అక్రమ సంబంధం యుద్ధంలో ఉన్నావా, దేంట్లో విడుదల రాలేకపోతున్నావా? దేవుడు అంటే నీకు ఇష్టమే, దేవుడు అంటే నీకు ప్రాణమే, కానీ అవి జయించలేకపోతున్నావు. దేవుడు అంటే ఎంతో ఇష్టం, దేవుడి కొరకు ఏదో చేయాలని తపన ఉంది, కానీ దాన్ని జయించలేకపోతున్నావు. అది ఇప్పుడు దేవుడిని వదులుకోవాలి, దీని వదులుకోవాలి, దాన్ని వదులుకోలేకపోతున్నావు, ఇటు దేవుడిని వదులుకోలేకపోతున్నావు, రొంటిని మధ్య వాడు ఇరుకుని పడి ఉన్నావు. అది జయించాలి అంటే ఒకే ఒక కారణం, దేవుని పాదాల మీద పడు. ఆమెన్. తప్పకుండా జయిస్తావు.